అంటే ఒక రైటర్ కావాలి అనుకుందాం. ఓకే. మీరేంటంటే ఏదో మీకు కూడా తెలీదు. హ్మ్. మీకే తెలియకుండా మీలో ఒక గేయ రచయిత, కవి వచ్చేసారు. బట్ ఒక యంగ్ యాస్పిరెంట్ తనేదో ఉన్నాడనుకుందాం. అతను ఒక రైటర్ కావాలి అనుకున్నాడనుకుందాం. ఇక్కడ లైక్ ఏంటి నేను ఒక హీరో కావాలి, నేను ఒక డైరెక్టర్ కావాలి అనుకునే విధంగా ఒక రైటర్ కావాలి అనుకుందాం. అంటే పాటల మీద ఇష్టంతో కావచ్చు. సో, మినిమమ్ ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? మినిమమ్ ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఒక మంచి రైటర్ అంటే అసలు మంచి రైటర్ కాదు. అసలు రైటర్ కావాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్? రైటర్ కావాలంటే కాలేరు తమ్ముడు మామూలుగా. నిజం చెప్పాలంటే. అయి బై బర్త్ రావాల్సిన లక్షణాలే నిజం చెప్పాలంటే. ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఎక్కడ మొదలవుతాయి? కవితా ద్వారంలోనే మొదలవ్వాలి. దేన్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. ఓ వర్షం వస్తే కవిత రాయాలి. నేను అలా రాసినోడినే. ఓకే. జడివానల వడగళ్లతో పూటకోళ్ల స్థితికి చేరుకున్నాయి పల్లెటూళ్ళు. పగబట్టిన ప్రకృతితో పల్లవి పాడుతూ పొంగుతున్నాయి సెలయేళ్ళు. విరగపండి వంగిన ఎన్నులతో విస్తుపోతున్నాయి నీట మునిగి నన్నాళ్ళు. విధి వక్రించిందిన బాధతో వింతగా రోధిస్తున్నాయి రైతన్నల నోళ్ళు. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చూసి రాసిన కవిత ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా వస్తుందో కవిత అంటే? నేచర్ కదా ఇది. నేచర్ నుంచి. చక్కగా పండే పంటలు, చేతికందని పరిస్థితి, నీటిలో మునిగిన ఎన్నులు, తెలుసు కదా వరి ఎన్నులు అంటాం. ఎవరిని చూసినా ఒక కవితే పుట్టాలి ఫస్ట్. కవిత్వం అంటేనే కవికి పునాది. కవిత రాయాలంటే కవిగా రూపాంతరం చెందాలంటే కవిత రాయాలి ఫస్ట్. కవిత రాయడం అలవాటు చేసుకోవాలి. మెల్లగా అంచిప్రాస మాత్రమే రాయగలుగుతాం. ఆదిప్రాస రాదప్పుడు. అంచిప్రాస ఒక్కటే తెలుస్తుంది. ఆదిప్రాసతో ట్రై చేయాలి. తర్వాత రెండో అక్షరాన్ని పట్టుకోగలగాలి. లేకపోతే అక్కడ ముగింపులు ఉంటాయి. ఆ ముగింపులు ముక్తాయింపులు అక్కడ చేసుకోగలగాలి. ఇవన్నీ సెట్ అయితే కరెక్ట్గా 4 లైన్స్ అలా ఇవ్వగలుగుతుంటే మెల్లమెల్లగా కవిత్వం అభ్యస్తుంది. ఆ భావాలు నింపేయగలుగుతాం. ఒకసారి విచిత్రంగా ఉంటుంది. నేను ఇంజనీరింగ్లో ఉండగా అనుకుంటా 3rd ఇయర్లోనే ఐ థింక్ ఫ్రెండ్ తిరుపతి వెళ్దాం రమ్మంటే కూడా వెళ్ళా. తోడు నాకు తెలియదు. ట్రైన్లో వెళ్ళాం. మన మామిడి గుండు చేయించుకున్నాడు. వాపస్ వచ్చేస్తాం తిరిగి. ట్రైన్లో మెడికో ఒక అమ్మాయి, ఇద్దరు మెడికో సైడ్ ఒక అమ్మాయి మెడికో వచ్చి కూర్చునింది. నేను కూర్చున్నాను. మేము కూర్చున్నాం. మామూలు నా దగ్గర పేపర్ లేదు, పెన్ను లేదు. మామూలుగా వెళ్ళిపోతాం, తెలుసు కదా మీకు. ఇంకా సరే ఆ అమ్మాయి పేపర్ ఇలా పెట్టుకుని ఇలా కిందకి పైకి కిందకి అంటది. చూస్తుందన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది ఫ్రెండ్, నువ్వు వాళ్ళతో మామూలుగా ఉండు, అలా ఇలా కూర్చుని ఉంటే ఇబ్బంది పడతావని చెప్తే ఆ అమ్మాయి చెప్పిన అమ్మాయి వెళ్ళిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి మాత్రం కొంచెం ఇలా పేపర్ చూస్తుంది. మేము ఏం చేస్తాం, మళ్ళీ పేపర్ పెట్టుకుంటుంది. ఏంటి కథ అని చెప్తే నాకు ఏదో ఆలోచన వస్తుంది. ఎంత లోపల ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఆలోచన వస్తుంది. బస్ టికెట్స్ ఉన్నాయి దగ్గర. అప్పుడప్పుడు ఎక్కి తిరిగినాయి. మెల్లగా తీసారు. పెన్ ఉందంటే ఏదో మొత్తాన్ని సేకరించుకొని నాతో మాట్లాడకరాని కాసేపు ఆడిని మా ఫ్రెండ్ని మెల్లగా స్టార్ట్ చేశాను. సుకుమార రాకుమారిలా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తున్న మౌనమా, సూర్యకిరణాలు సైతం నిన్ను తాకాలంటే సంశయిస్తాయన్నది నిజం సుమా, సుందర బృందావనిలో వినిపించే సుమధుర మురళీ గానమా, సువిశాల ప్రపంచంలో కనిపించి కనుమరుగవుతున్నవో అపురూపమా, సుధామధుర కిరణాల చంద్రోదయం నీ జీవితం కావాలి ఓ నేస్తమా అని రాశా ఆ అమ్మాయిని చూసి. సో కవిత పుట్టాలన్నా, కవిగా మారాలన్నా ఇలాంటి సర్కమస్టెన్సెస్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. స్పందించాలంట. హృదయం స్పందించే గుణం, స్పందన కలగాలి. చాలా మామూలుగా ఉండకూడదు. మామూలుగా అందరికీ ఉంటుంది స్పందన. రచయితకి సెపరేట్గా ఉండాలి. సంబంధం లేని వ్యక్తుల మీద, సంబంధం లేని దాని మీద, ప్రతి దాని మీద రాయొచ్చు. అంటే రాయాలి అనే భావుకత మనలో మొదలైతే ఒక సముద్రం తయారవుద్ది లోపల. చిన్న పిల్ల కాలువ దగ్గర నుంచి, చిన్న ఏరు దగ్గర నుంచి. సముద్ర ఘోష ఎంత ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుంది, ఆ కెరటాలు ఆగుతాయా? మట్టిలో కలిసే వరకు రచయిత అనేవాడికి ఆలోచనలు కానీ, భావాలు కానీ ఆగవు. అంటే కళామ తల్లి అందరినీ ఆదరిస్తే, అలా ఉన్నవాళ్ళు ఎవరైనా రాగలిగితే డెఫినెట్గా ఆ అదృష్టం అందరికీ దక్కే అవకాశాలు ఉంటాయి. కళామ తల్లి దగ్గరికి మెల్లగా చేరగలిగారు అనుకోండి, అలా అనుకునే ఎవరైనా తయారయ్యి డెఫినెట్గా అవకాశాలు దొరుకుతాయి. ఎంతమందిని ఆదరించలేదు ఇక్కడ? అంతే కదా తమ్ముడు. ఎంతోమంది పుట్టుంటారు కదా. మన సీనియర్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు? మహామహులు కదా. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు, వేటూరు గారు లాంటి వాళ్ళు, ఆత్రేయ గారు లాంటి వాళ్ళు, జాలాది గారు లాంటి వాళ్ళు, భువనచంద్ర గారు, ఇప్పుడున్న చంద్రబోస్ గారు, ఇలా చాలామంది వచ్చారు కదా మీకు. చంద్రబోస్ గారు చూడండి ఎక్కడ తీసుకెళ్లారు? ఒక సాహితీ వనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అగ్రస్థానం, శిఖరాగ్రంలో కూర్చొని పెట్టారు ఆయన. ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి. చాలు. రచయితలు మొత్తం గర్వించదగ్గది ఏదైనా ఉందంటే ఇప్పుడు అదే ఆస్కార్. ఆ పురస్కారం మామూలు విషయం కాదు కదా. ఏ రచయితలకి ఎప్పుడు దక్కింది అంటే అదంతా ఒక దేవుడు అనుగ్రహం. అదంతే దైవానుగ్రహం 100%. అంటే వాళ్ళ కష్టం ఉంది, ఆ అదృష్టం దక్కింది,
ఆ స్థాయికి చేర్చింది. మొత్తం సాహితీ లోకాన్ని, తెలుగు సాహితీ లోకానికి ఒక మహర్దశ తెచ్చిపెట్టింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన ఎక్కడ స్టార్ట్ అయి ఉంటారు, ఎలా మొదలుపెట్టి ఉంటారు? తాజ్‌మహల్ అనే సినిమాతోటి కెరీర్ స్టార్ట్ చేసినట్టు నాకు తెలుసు. మంచు కొండలోని చందమాని సాంగ్ రాశారు ఆయన, శ్రీలేఖ గారి మ్యూజిక్ దానికి కదా. సో అలా అలా సాగిన ప్రయాణం సాహితీ వనంలో ట్రావెల్ చేసి 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 శిఖరాగ్రానికి చేర్చి హాలీవుడ్కి తీసుకెళ్ళి గ్రేట్ కదా. మామూలు విషయం కాదు అది. నిజంగా అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మామూలు విషయం కాదండి, చాలా గ్రేట్ అచీవ్మెంట్. అన్న, యాజ్ ఎ లిరికల్ రైటర్ మీ అసోసియేషన్ సంగీత దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా, సినిమా దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా, ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడితో ఎక్కువ ఉంటుందా? స్ట్రగుల్స్ మీరు వాళ్ళ ఇద్దరితో ఎవరితో ఫేస్ చేస్తారు మీరు రైటర్గా? స్ట్రగుల్ అంటే వాళ్ళకి ఏం చెప్పుకోలేములండి, కానీ మనకు ఉంటాయి లోపల. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే కోఆర్డినేషన్తో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఒకలాగే ఒక చోట ఉంటాం, ఏదో మాట్లాడతారు. అట్లా కాకుండా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాం అనుకోండి, వేరే థాట్స్, కళాఖండం తీయాలని వచ్చిన ప్రొడ్యూసర్ గారికి వేరే థాట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఉంటారు ఏదో సినిమా చేసి బిజినెస్ చేసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటే, మనం ఎంతైనా ఒక కళాఖండాన్ని సృష్టించాలి, ఒక కళ ఇది అని చాలా ప్లానింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడు కేఎస్ రామారావు గారు, ఆయన మీకు తెలియని విషయం ఉంది ఆయన గురించి. క్రియేటివ్ కమర్షియల్స్ అంటే అప్పట్లో చిరంజీవి గారితో ఎన్నో హిట్స్ తీసిన ఆయన. సో ఆయనకి పాటలన్న కథన్న పూర్తి గ్రిప్ ఆయనకి. ఓకే, అలా చాలామంది ఉన్నారు మనలో. అల్లు అరవింద్ గారు కూడా అంతే, దత్ గారు కూడా, అశ్విని దత్ గారు కూడా అంతే సేమ్. ఇప్పుడు దిల్ రాజు గారు, వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్, అంటే నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు కానీ, అంటే బాగా బాగా ఎక్కువ వెళ్తారు ఇన్ డెప్త్. ఓకే, ఒక పాటల విషయం తీసుకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం చూసినా కొంత కాన్సన్ట్రేషన్ వేరు ఉంటుంది వాళ్ళది. ఇలాంటప్పుడు మాత్రం కొంచెం రచయిత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది డైలాగ్ రైటర్ అయినా, లిరిక్ రైటర్ అయినా. రియల్లీ ఎప్పుడన్నా బాగా మీరు ఆర్గ్యుమెంట్ చేసిన సినిమా ఏదన్నా ఉందా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి బాగుండదు ఫస్ట్. ఎందుకంటే మనకు అంటే నేనే చెరువులు అంటుండి, నేనే ఎందుకు గులకరాయి ఒకటి వేసుకోవాలి అందులోను. చెరువులో గులకరాయి వేస్తే సాయంత్రం వరకు కెరటాలు వస్తాయి, తెలుసా మీకు? ఓకే, ఎస్, నిర్మలంగా ఉంటుంది చెరువు. ఒక చిన్న రాయి తీసుకెళ్ళి వేస్తే దాంట్లో సాయంత్రం వరకు వస్తాయి అదే అలా అలాగా. అలాంటి వాడిని నన్ను నేను ఎందుకు కదుపుకోవాలి కదా. ఏమైనా సముద్రం అయితే ఎప్పుడు అలా వస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఏదో ప్రశాంతంగా బతికితే అయిపోయింది కదని ఎవరితోటి ఆ టైప్ ఆఫ్ ఏం పెట్టుకోను. ఒకసారి ఈయనే అన్నారు, తేజ గారే 1000 అబద్ధాలు రాసినప్పుడు, అవును మీరు రోజు వస్తున్నారు అంటే తేజ 1000 అబద్ధాలు రాసేసిన తర్వాత ఇంకో సినిమా ఏదో చేశారు 1000 అబద్ధాలకి. దాన్ని డిస్కస్ చేయరండి మీరు ఏమని, ఇది బాగుందా అంటే బాగోలేదా అంటే, ఈ లైన్ తీసేద్దామంటే మీరు నేనేమన్నా మీరు అంటున్నారు ఎందుకు అని అడిగారు. ఓకే, పాటగా బాగుంది సార్, బట్ మీరు ఏదో మీరు ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉన్నాయి కదా. యాక్చువల్లీ మీరు మంచి బిజీలో ఉన్నప్పుడు మీతో వర్క్ చేయాలనుకున్నాను, దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం నాకు, నేను దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి. ఓవరాల్గా పాట బాగుండాలనేది నా ఇంటెన్షన్, డెఫినెట్గా బాగుంటుంది. మీకు నచ్చలేదు అన్నప్పుడు మీతో డిస్కషన్ ఎందుకు? నాకు బోలెడు పదాలు ఉన్నాయి, కావాల్సిన భావోద్వేగం ఉంది నా దగ్గర, నచ్చే వరకు రాస్తానంట, హ్యాపీగా రాసిద్దాం అనుకుంటున్నాను అంటే ప్యాడ్లు ఇసిరేయాలి, పేపర్లు చింపేయాలి ఇది అన్నారు ఆయన. ఓకే, నాతో అలా కాదులేండి సార్ అన్నాను అంతే, సింపుల్గా ఒక్క మాట, నాతో అలా కాదులేండి సార్. ప్యాడ్ని ఎలా ఇసురుతాను సార్, నేను పేపర్ అంటే చాలా ప్రేమ సార్ నాకన్నా, ప్యాడ్ని ఇసరలేను, పేపర్లు అంటే ప్రేమ అని చెప్పా. నవ్వారు నన్ను చూసి. నేను ఒక వెర్షనే రాజకీయాలను ఓకే చేశారు అనుకున్నది, కింద పాడాను కదా 1000 అబద్ధాలు సాంగ్. అలా ఉంటారు ఒక్కొక్కరు ఒకటి. మీ ఎంటైర్ కెరీర్లో అన్న, సో మనకి ఇప్పుడు దాకా మనం ఏంటంటే మీ జర్నీ పాజిటివ్గా మైల్ స్టోన్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఈ జర్నీలో మీ హర్డిల్స్ అనుకోండి, ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అనుకోండి, మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భం కావచ్చు, పర్సన్ కావచ్చు, ఏమన్నా ఉందా అలాంటివి? బాధ పెట్టిన సందర్భాలంటే పని కట్టుకుని బాధ పెట్టకపోయినా అది మనకు బాధ అనిపిస్తే బాధే కదా తమ్ముడు ఎవరికైనా కానీ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరో లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది గొప్ప విషయం. కానీ అందరికీ అందరూ ఉండరు కదా వెనకాల. కొంతమంది దేవుడిని కూడా నమ్ముకుని వస్తారు, పైన దేవుడు ఉన్నాళ్లే, ఈ ఆలోచనలు ఇచ్చింది, ఈ నడక నేర్పింది దేవుడే కదా అని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అదో రకమైన మొండి సహజ లక్షణం అనుకోవాలి ఇంక నాది. సరే, ఇప్పుడు నీరు పోసినోడే నారు పోయాడా అంటారు చూసారా, సారీ, నారు పోసినోడే నీరు పోయాడా అంట. సో అలా అనుకుని నాకు ఈ థాట్స్ ఇచ్చిందే దేవుడు కదా, అవకాశాలు మాత్రం ఎందుకు ఇవ్వడు ఆయన అనుకునేవాడిని. ఆ మొండితనంతో ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాను. నేను బిజీయెస్ట్ లిరిసిస్ట్గా ఉన్న రోజులు చూశాను, ఒక్క పాటే రాసిన సంవత్సరానికి అన్ని రోజులు చూశాను. బట్ రాయకుండా ఏ సంవత్సరం లేను, ఏదో పాట రాస్తూనే ఉన్నాను, రచయితగా పోతుల రవికిరణ్గా బతికే ఉన్నాను. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎలా అయినా సరే ఒక స్టేజ్కి చేరుకోవాలి, రీచ్ అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి.
ఇంతమందిని ఆదరించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చారు కదా చాలామందికి. ఇప్పుడు లారెన్స్ గారికి చిరంజీవి గారు లైఫ్ ఇచ్చారు. చాలా ఇంటర్వ్యూలు చెప్పారు చిరంజీవి గారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. నాయుడు గారు ఇచ్చారు, రామారెడ్డి గారు, అలా చాలామంది ఉంటారు మీకు. ఇప్పుడు వచ్చే కొత్తోళ్ళు చాలామంది ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్తో ఇక్కడ రావడం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది కదా ప్రాసెస్. అలా అనుకుని వెళ్ళిపోవడం తప్ప ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితులు అయితే లేవు. బట్ కొన్నిసార్లు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే తెలియదు కదా వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళు అంటారో తెలియదు, వాళ్ళు వేరే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు అన్నారో తెలియదు. కొన్ని మాటలు అయితే పడిన రోజులు ఉన్నాయి. అయినా వాటిని మనం పువ్వులు అనుకుందాం, పోయింది ఏముంది, రాళ్ళు కాదు కదా అనుకుని రాళ్ళు అనుకోకూడదు ఎప్పుడు. ఇంకొంచెం ఇండెప్త్ కడుగుతాను మిమ్మల్ని. జనరల్గా మనకి సాంగ్స్ అనుకోండి, లేదా స్టోరీలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, సరే మీది మందే మాట్లాడుకుందాం. పాటలు పలానా రైటర్ రాసిన పాటల్లో ఇవి కొన్ని ఆనిమత్యాలరా అంటారు మనం. అంటే మిగతా ఈ చండాలని కాదు, బట్ దాంట్లో సెలెక్టివ్ కొన్ని అయితే టాప్ 10 తీసుకుంటాం కదా మామూలు. బట్ గాడ్ గిఫ్ట్ అనుకోండి, మీ టాలెంట్ అనుకోండి, మీ ఇది అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు ఆల్మోస్ట్ ఏం చేశారు అవన్నీ ఆనిముత్యాలే. అంటే మీరు అన్ని హిట్ సాంగ్సే. అంటే మీరు ఒక్కసారి నేను అలా చూస్తే మీ పోర్ట్ఫోలియో మీ ప్రొఫైల్ చూస్తే మీరు రాసినవన్నీ ఒక నువ్వు వస్తావని తీసుకోండి, ఒక ఆది తీసుకుందాం, ఒక ఆనందం తీసుకుందాం, సింహరాజ్ తీసుకుందాం, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. మీ ఏది చూసినా కూడా అన్నీ మీరు హిట్స్. ఆ సినిమాలో హిట్ సాంగ్ ఏదైనా ఉందంటే అది ఈవెన్ ఆల్సో డబ్బింగ్ మూవీకి రాసినా కూడా అది డబ్బింగ్ సినిమా పాటలా ఉండదు నా పాట. నేను రాయను అలా. డబ్బింగ్ పాట తెలిసిపోద్ది మీకు. అవును, జనరల్గా ఎవరైనా రాస్తే డబ్బింగ్ పాట, డబ్బింగ్ సినిమా సాంగ్ అని తెలిసిపోయేది. ఎస్ అంట మన కొన్ని సాంగ్స్ వింటాం, చెప్పాడంట ఉంటా తంట అని మాట్లాడతాం. లేదు నేను అసలు ఆ ఛాన్స్ తీసుకోను. అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా రాసిన మూవీకి అలా రాయలేదు. ప్రీవియస్గా గాయమైన సినిమాకి రాశాను. భరత్, ప్రేమిస్తే భరత్ లేడు, ఆ హీరోకి గాయమైన సినిమా వచ్చింది. అందులో 3 సాంగ్స్ రాశాను. కంటిపాప రెప్పలేక ఉండతారమ్మా, కన్ను చూడతారమ్మా, ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెలవాగులు, ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులు, మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలుగానే రాశాను. మీకు ఇందులో ఏం డబ్బింగ్ అని తెలుస్తుంది? అచ్చమైన తెలుగు సాంగ్ లాగే ఉంది. ఛాన్స్ ఉండదు. అట్లే నా ప్రయత్నం అంతే.